హలో గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ హోలీ. మీరందరూ హ్యాపీ హోలీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చలికాలం వెళ్ళిపోతుంది కాబట్టి క్లైమేట్ బాగా కూల్గా ఉందని చెప్పి వేసాను. కూర్చున్నారు. అలా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, అందుకని వీటి పేరు కుబ్బలు అంటారు. లోపలైతే మాంసం కైమా పెట్టి చేస్తారు. ఇది పైన గోధుమ పిండి మైదా పిండి కలిపి మనం బూరెలు ఎలా చేస్తామో అలా చేస్తారు. ఇవి అయితే రెడీమేడ్గా వస్తాయి. అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు ఐస్ అంతా కరిగిన తర్వాత ఇలా నూనెలో వేసి చేయాలి. అలాగే మన ఇండియా మాదిరిగా నేను అయితే పకోడాలు చేశాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, సోడా పొడి అన్నీ వేసి మిక్స్ చేసి చేశాను. కొంచెం కారంగానే చేశారు. తిన్నారైనా బాగున్నాయని. అలాగే ఇప్పుడు చలికాలం అయిపోయి ఎండల కాలం వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం చల్లగా ఉందని చెప్పి వేడివేడిగా చేసుకొని రమ్మన్నారు. వెళ్ళాను. అలాగే ఇప్పుడు అంటే ఫస్ట్ తినేసినారు అన్నీ. మళ్ళీ కొద్దిసేపు అల్లా కొబ్బరి అవన్నీ అయిపోయినాక చల్లించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత తింటారు. కాబట్టి చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి కూర్చొని అందరూ మాట్లాడుకుంటా తింటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి అన్నీ చేసుకోరా దేవి అని చెప్పింది మా మేడం. అయితే అన్నీ చేశాను. చేసి ఎత్తుకుపోయి ప్లేట్లో పెట్టి ముందుకు తిన్నారు. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఏ టైంలో ఏం చెప్తారో మనము కొంచెం గుర్తు పెట్టుకొని చేసుకోవాలి పని. అలా ఉంటుంది ఇక్కడ పని కాబట్టి. అలాగే ఇదైతే ఐస్ క్రీమ్ మిషన్ చూడండి. లోపలైతే ఈ పక్కన చాక్లెట్ పాలు తెచ్చి వేస్తారు, ఆ పక్కనైతే వైట్ పాలు తెచ్చి వేస్తారు. అది మిషన్ కాబట్టి మొత్తం బాగా ఐస్ క్రీమ్ చేస్తుంది. సుమారుగా 350 కేజీలు ఉండదు ఇది. ఒకసారి ఎత్తినాము చూడు. నాకు అందక నీళ్ళు వేసి కడుగుతున్నాను. అంతే చాలా రోజులు అయిపోయింది కడిగి. ఇప్పుడు ఎండల కాలం వస్తుంది కాబట్టి ఇంకా బేస్తవారం తెస్తారు. అంత గలీజ్ చేస్తారు. మళ్ళీ కడుగుతూ ఉండాలి. ఐస్ క్రీమ్ మిషన్ ఉంది మా ఇంట్లో. ఐస్ క్రీమ్కి మాత్రం కుదవ ఉండదు. అంటే నేను ఇండియాలో ఎలా చేస్తారు ఐస్ క్రీమ్ అనుకుంటా అన్నాను, కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసినాను ఐస్ క్రీమ్ మిషన్ అని. ఇక్కడ మధ్యలో ఉండే దాంట్లో మిక్స్ వస్తుంది, చాక్లెట్ వైట్. ఈ పక్కన వైట్, ఆ పక్కన అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ వస్తుంది. మనము ఇంటి దగ్గర తెస్తా అంటే కొనుక్కొని తింటా అన్నాము. ఎలా తయారు చేస్తారో తెలీదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినాను. మొత్తం క్లీన్ చేయమన్నారు. ఇంకా రేపు గిరిరాను పండుగ ఉంది వీళ్ళకు. అంటే రంజాన్ స్టార్ట్ అయిన 15 రోజుల తర్వాత చాక్లెట్లు అవి ఏంటంటే తెచ్చి పిల్లలందరికీ పంచుతారు ఇక్కడ. అంటే మనము పూర్వకాలం నుంచి సాంప్రదాయం అనేది ఉంటుంది కదా, అలా వీళ్ళు పాటిస్తారు. చూడండి మొత్తం క్లీన్ చేసినాను. క్లీన్ అయిపోయింది. రేపు చేస్తారు ఐస్ క్రీము. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్.